నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ అధినేత అలాగే గజ్వేల్ ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ అయితే ఆరోపిస్తుంది. ప్రధానంగా ఒక ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది, లేకుంటే మాత్రం జీతభత్యాలు కట్ చేయాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలైతే మాత్రం స్పీకర్కు ఫిర్యాదు ఇచ్చిన సందర్భం కనిపిస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా జీతభత్యాలు తీసుకొని పనిచేయని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని కూడా ఆయన మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేతలను, అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎందుకోసం మీరు స్పీకర్కు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఆ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ప్రధానంగా మీరు పొందుపరిచిన అంశాలేంటి? మేము ఏమంటున్నాం అంటే ఆయన రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీకి రావాలి, నీ డ్యూటీ నువ్వు నిర్వహించాలి. నువ్వు డ్యూటీ నిర్వహించకుండా నువ్వు జీతం తీసుకుంటావు అంటే ఎంతవరకు సబబు చెప్పు? లేకుంటే సెల్ఫ్ విత్డ్రావల్ చేసుకోవాలి. సెల్ఫ్గా నాకు వద్దు జీతం అని రాసియాలి. నేను ఉద్యోగం చేస్తా, నేను తాను ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగం చేయకపోతే వాళ్ళు ఉద్యోగం నా జీతం కట్ చేస్తారా, కట్ చేయరా? 4 కోట్ల మంది జీతం, 4 కోట్ల మంది ట్యాక్సెస్ కడుతుంటే నువ్వు జీతం తీసుకొని పని చేయకుండా ఉండవంటే ఎట్లా చెప్పు? 10 సంవత్సరాలు నువ్వు పాలకపక్షం నుండి నీకు తెలీదా ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేది? ఒక అపోజిషన్ లీడర్గా మినిమం రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలి కదా. నేను అదేవిధంగా కేటీఆర్ని అడుగుతున్నా, ఒక్కోసారి మీ నాయన ర్యాగింగ్ చేస్తున్నా అంటావు, ఇంకోసారి మా నాయన స్టేచర్ సరిపోతలేదు అంటావు. ర్యాగింగ్ చేయకుండా మేము చూసుకుంటాం అబ్బా. మేము రేవంత్ రెడ్డి అన్నకు మా సీఎం గారికి చెప్తాం, నేను ర్యాగింగ్ చేయనియరు మీ నాయనని, మేము కాపాడుకుంటాం మీ నాయనని అసెంబ్లీలో. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచిగా బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం చదువుకొని వచ్చిన వాళ్ళు మీ నాయనకు ఈగ కూడా వాళ్ళనియం మేము మీ నాయన మీద. అదేవిధంగా స్టేచర్ గురించి మాట్లాడదు. ఎవరు స్టేచర్ స్థాయి గురించి మాట్లాడారు. ఆయనకు తగ్గ స్థాయి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు, ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా వాళ్ళ విధానం బాగాలేదని కూడా. అసెంబ్లీ అనేది భారత రాజ్యాంగం ప్రకారం నిర్మించబడ్డ అసెంబ్లీ. ఈ పాలకపక్షం అంటే ఎవరైతే ఈ సభ్యులంతా ఎన్నుకోబడ్డారో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డరు. ఇదేమో సెలెక్టెడ్ బాడీ కాదు, ఇది ఎలక్టెడ్ బాడీ. మీరు అసెంబ్లీని కించపరుస్తారా? 4 కోట్ల మందిని కించపరిచినట్టే అసెంబ్లీని కించపరిస్తే. ఇంతమంది అసెంబ్లీలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మీరు స్టేచర్ లేదని ఎట్లా మాట్లాడతారండి? ఏంది స్టేచర్ అంటే ఏందండి? స్థాయి అంటే ఏందండి? మీకు స్థాయి నచ్చకపోతే వేరే రాష్ట్రానికి పోండి, రాష్ట్రం వదిలేయండి. మీ బస్ కిరాయిలు మేము పెట్టుకుంటాం, వేరే రాష్ట్రానికి పోండి. మీరు మీకు ఈ రాష్ట్రంలో నచ్చకపోతే పబ్లిక్ ఏమనుకోవాలి? పబ్లిక్ని కించపరుస్తారు మీరు. ఏదో ఇక్కడ మా నాయకులను కాదు మీరు కించపరుస్తున్నది. ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వం నిలబడ్డది, ప్రభుత్వం ఓటేస్తే ప్రజలు ఓటేసి ప్రభుత్వం ఎన్నుకోబడ్డది. ఎవరిని విమర్శిస్తారు మీరు? ఎవరి స్థాయి గురించి మాట్లాడుతున్నారు? అంటే మీ స్థాయి తగ్గ మనుషులు అంటే ఎవరు? మీ స్థాయి తగ్గ మనుషులు. మీ స్థాయి తగ్గ మనుషులు ఈ రాష్ట్రంలో లేకపోతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోండి. ఖచ్చితంగా చెప్తున్నా, మీకు స్థాయి దగ్గర మనుషులు ఈ రాష్ట్రంలో లేకపోతే రాష్ట్రం వెళ్ళి వదిలిపోండి. అదేవిధంగా పులి వస్తుంది, అరే వస్తే తెలుస్తుంది అది పిల్ల అనేది. అమ్మ పులి కత్తుంది, ఇది అమ్మ పులి వచ్చే కథ ఉంది. కేటీఆర్ చెప్తాడు రేపు వస్తాడు మా నాయన, ఎల్లుండి వస్తాడు. ఇక చూడిపోయి మీకు ఒకవేళ రాబుద్ది అయితేనో రాండి, లేకపోతే ఇక బలవంతం చేసి తీసుకురావాలంటే ఎట్లయితే చెప్పు? సరే మీ నాయనకి ఇలా గిరాత్ పెట్టాలంటే మేము ఒక బ్యాండ్ బాజా పెడతాం, ఖచ్చితంగా మేము తీసుకొని వస్తాం. ఎప్పుడోసో చెప్పు, ఇంటికాడ 100 మంది బ్యాండోలతో వెల్కమ్ చేస్తా. రా అసెంబ్లీకి రా, ప్రజలకు సంబంధించిన అంశాలపైన కొట్లాడదాం. మా ఎమ్మెల్యేలు కూడా ఉత్తగేమి ఉండలేరు సభలో. మా ఎమ్మెల్యేలకు సంబంధించిన రోడ్డు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా లేవనెత్తుతుర్రు. అంటే పాలకపక్షం ఉంటే లేవనెత్తాలని ఏం లేదు, కంపల్సరీ లేవనెత్తాలి. ప్రతిపక్ష నాయకునిగా నీ డ్యూటీ నువ్వు సర్వంగా ఖచ్చితంగా నిర్వహించు. లేకపోతే ఇన్ని రోజులు నీ జీతం ఇచ్చిరు కదా, ఆ జీతం వాపసి. ఆ జీతం నేను చెప్పిన మా స్పీకర్ గారిని అడిగిన, మా స్పీకర్ గారు క్లియర్గా చెప్పిన, మీరు జీతం విత్డ్రా చేయండి ఆయన జీతం. ఎట్ ద సేమ్ టైం ఆయన దాంట్లోకి వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పినాం మేము. ఏది జీతాలకి వెళ్ళి జీతం తీసుకున్న జీతాన్ని రిటర్న్ ఇచ్చేయమని అడుగుతున్నాం. కేటీఆర్ నిన్న చిట్చాట్లో మాట్లాడుతూ కూడా ఇక కేసీఆర్ అయితే అసెంబ్లీకి రాబోతున్నారు, ప్రసంగం కూడా గవర్నర్ ప్రసంగం కూడా వింటారు, అవసరమైతే ఆయన సూచనలు కూడా చేస్తారు, కొన్ని ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారని కూడా ఆయన చెప్పారు. ఏం చెప్తారు? నేను అంటున్నా అదే రమ్మంటున్నాం కదా, మేము వద్దన్నమా. మేము చాలా క్లియర్గా రమ్మని చెప్తున్నాం. జీతం తీసుకున్నప్పుడు వీళ్ళంతా పనిచేస్తారు, ఏంటో తానా జీతం తీసుకోకుండా ఉత్తగా పనిచేసి ఇచ్చి పెడతారు వాళ్ళని, జీతం వేస్తారు వాళ్ళకు పని చేయకుంటే. మీరు కూడా ఒక సంస్థకు పనిచేస్తారు కదా, మీరు జీతం తీసుకోకపోతే మీకు జీతం ఇస్తారు, పని చేయకపోతే జీతం ఇస్తారా? మేము అడిగేది అదే. ఈ ప్రజల పక్షాన, 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నేను అడుగుతున్నాం ఒక్కటే, కేసీఆర్ గారు మీ బాధ్యత మీరు నిర్వహించండి, మీ డ్యూటీ మీరు నిర్వహించండి. ప్రజల పక్షాన ప్రజలకు అవసరాలు గుర్తించండి. ఖచ్చితంగా మాకు బేరిషాలు లేవు, సలహాలు తీసుకుంటాం, సూచనలు తీసుకుంటాం. దానిలో మంచి సూచనలు ఉంటే కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాం.
ఏమి వెనకపోయేది లేదు. సో స్పీకర్ని కలిసిన నేపథ్యంలో ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు మీ యొక్క వినతి? స్పీకర్ గారు చాలా క్లియర్గా ఏమని రాసిండ్రు, ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ పుటప్, ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ పుటప్ అని చాలా క్లియర్గా రాసిండ్రు స్పీకర్ గారు. సెక్రటరీకి వాళ్ళ సెక్రటరీకి రాసిండ్రు. ఇప్పుడు సెక్రటరీ గారికి ఇచ్చేస్తాము. అన్ఫార్చునేట్లీ ఆ అసెంబ్లీలో అది ఉంది కాబట్టి, కోడ్ ఉంది కాబట్టి మీడియాని అలో చేస్తారో చేయరో కానీ మేము ఇచ్చేస్తాం. ఆడ ఒకటే మరొక్కసారి విజ్ఞప్తి, మీ నాయనని ఏం ర్యాగింగ్ చేయం, మీ నాయనని ఏం ర్యాగింగ్ చేయం. కేటీఆర్ మీ నాయనకు అండగా మేము ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, నిలబడుతుంది. మీ నాయన మీద ఈగ కూడా వాళ్ళనియము. మీకు కావాల్సిన ప్రజలకు కావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోరు. ఇక మీ కవిత సమస్య చెప్తామంటే నీకైతే లేము. సో చివరికి ఒక ఆన్సర్ చెప్పండి, ఒకవేళ ఆయన అసెంబ్లీకి హాజరైతే మీరు యొక్క దీన్ని వెనుక తీసుకున్నట్టయినా మీరు స్వాగతించినట్టు? ఒకటే రోజుకా మరి ఇన్ని రోజులు 14 నెలల పైసలు ఎవడు ఇవ్వాలి? ఈ ప్రజలకు రిటర్న్ ఇవ్వాలి. వాళ్ళకి ప్రజలు కట్టిన ట్యాక్సెస్ దాంట్లో నీ జీతం వస్తున్నందుకు ఈ 14 రోజులు నువ్వు నౌకరు చేసినావు, నౌకరు చేయలే కాబట్టి ఆ పైసలన్నీ రిటర్న్ ఇచ్చేయాలి కదా. మేము అదే అడుగుతున్నాం, పైసలన్నీ రిటర్న్ ఇవ్వబా, ఇచ్చి రేపటి నుంచి పనిచేస్తే జీతం వేపిస్తాం. ఇదే స్పీకర్ గారి దగ్గరికి మళ్ళీ పోతాం, మేమంతా బృందం అంతా పోతాం, పోయి స్పీకర్ గారికి చెప్తాం, అన్న నౌకరు నడుస్తుంది, నౌకరు చేస్తుండే, పైసలు వేయే ఆయనకని చెప్తాం. మొత్తంగా ఇది ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అలాగే గజ్వేల్ ఎమ్మెల్యే హోదాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేపథ్యంలో అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కానీ ర్యాగింగ్ పేరుతో కాంగ్రెస్ వాళ్ళపై ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. జీతభత్యాలు తీసుకొని ఇలా పదవులు ఉండి కూడా వాళ్ళు పని చేయడం కరెక్ట్ కాదు. అందుకోసం మేము కాంగ్రెస్ నేతలుగా స్పీకర్కి అయితే మేము వినతి ఇచ్చాం, దానిపైన కూడా విచారణ కూడా చేపడతామని కూడా స్పీకర్ సెక్రటరీకి ఆదేశించినట్టు కూడా చెప్పారు. ఇప్పటికైనా కేటీఆర్ వ్యాఖ్యలు మానుకోవాలి. మేము ఎలాంటి ర్యాగింగ్ కానీ కేసీఆర్ను అసెంబ్లీకి వస్తే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తీసుకురాము. ప్రజా సమస్యలు కేసీఆర్ ప్రస్తావించాల్సిన అవసరం ఉందని కూడా దర్పల్లి రాజశేఖర్ అలాగే కాంగ్రెస్ నేతలు అయితే స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.